స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. వడివడిగా రండి రారండి, దైవా కుమారుడు ఆసనమాయే. వడివడిగా రండి రారండి, దైవా కుమారుడు ఆసనమాయే. స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ఈరోజు పరిశుద్ధ పూజా బలిని సమర్పించమని కోరుచున్నవారు మా దేవుడైన ప్రభు, నీవు మమ్ము రక్షింపుము, అన్యజాతుల నుండి మమ్ము విడిపింపుము. అప్పుడు మేము సగర్వముగా నీకు వందనములు అర్పించి నీ పవిత్ర నామమును సన్నుతింతుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సామాన్య కాలము 4వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈనాడు పూజా పఠనాలు చూసినట్లయితే ముఖ్యముగా
దేవుడు మనల్ని రక్షించటానికి వచ్చి ఉన్నాడు, మనల్ని కాపాడటానికి వచ్చి ఉన్నాడు. తండ్రి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఆయనను స్వీకరించారో, విశ్వసించారో, దేవుని దత్తపుత్రత్వ వరమును ఆయన మనకు దయచేసి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వచనం చూస్తున్నాం. ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను నిరాకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి యోసేపు గారు గారాల ముద్దు బిడ్డ యేసు ప్రభు. ఈ యొక్క యేసు ప్రభు మనకు లోకములో వెలుగును తీసుకువచ్చాడు, రక్షణ తీసుకువచ్చాడు. అలాగే మనకు స్వస్థతను కూడా దయచేస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్తను తన సొంత ఊరిలోనే గౌరవించలేదు. ఈరోజు మనము కూడా ఆ ప్రభుని నమ్ముకున్న మనము దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం, మరి ఆ దేవుని ఎంత గౌరవిస్తూ ఉన్నాం, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నో ప్రాఫిట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఈజ్ హోమ్ టౌన్. చాలామంది అనుకుంటూ ఉంటాం, అయిన వాళ్ళ దగ్గర ఉంటే అతి చులకనగా చూస్తారంటారు. ఇది వాస్తవమే. బంధుత్వాలు, బలగాలు చూసుకొని, లేదా హోదాలు, స్టేటస్ చూసుకొని రక్త సంబంధికులు మనం దూరం చేసుకుంటున్నాం. ప్రేమ, దయ, జాలి, కనికరం ఉండట్లేదు. ఈనాడు నీకు అవసరం లేకపోవచ్చు, కానీ రేపు అదే వ్యక్తితో నీకు అవసరం రావచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ప్రేమించే వాళ్ళం, ఆరాధించే వాళ్ళం, ఘనపరిచే బిడ్డలం. మనం ఆ దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాం. కాబట్టి మన కార్యరూపంలో కూడా మన ఇరుగు పొరుగు వారిని మనం గౌరవించాలి, ప్రేమించాలి, వారికి మన జీవితం త్యాగం చేయాలి. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేసుకుందాం. దేవా, నా తప్పిదములు క్షమించండి, నా అపరాధములు మన్నించు ప్రభువా. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ నా భర్త నేను ప్రేమించట్లేదు, గౌరవించట్లేదు ప్రభువా. నా భార్య నేను గౌరవించట్లేదు, ప్రేమించట్లేదు ప్రభువా. బిడ్డలను గౌరవించలేదు, మా గురువులను గౌరవించట్లేదు ప్రభువా. ఇదిగో తండ్రి, వ్యతిరేకంగా మాట్లాడాను. ఈ పాపము నోరును, నాలుకను, శరీరమును శుద్ధి చేయి ప్రభు, నీ రక్తముతో కడుగు దేవా అని మనస్సారా ఆ ప్రభును పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేసుకుందాం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. ప్రభువా, నా పాపములు పాపి ప్రభువా, నా కోసం ఈ లోకంలో జన్మించిన దేవా,
నా శాపములు పాపములు శుద్ధీకరించు ప్రభు. అయ్యా నా కోసం శిలువ మీద వేలాడితాను. అయ్యా నువ్వే నాకు చాలిన దేవుడు ప్రభు, నీవే నాకు సత్యవంతుడు దేవుడు ప్రభు. అయ్యా నిన్ను నమ్ముకొని బ్రతుకుచున్నాను ప్రభు. ఈ పాపిని కరుణించు దేవా, నీ రక్తముతో శుద్ధి చేయి ప్రభు అని మనస్సారా ప్రార్థన చేసుకుందాం. పాపము బాప నరరూపివై వైనావు, శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపి వైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, స్తోత్రం. అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా.
ఏకైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారక. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వమును పరిపాలించు సర్వేశ్వరా, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇచ్చట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించుమా ప్రభువును మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము వచనములు 4, 5 మరియు 17 నుండి 19వ వచనము వరకు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమును రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను
జాతులకు ప్రవక్తగా నియమించితిని. కనుక నీవు నడుము కట్టుకొని నిలబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు. భయపడదవేని నేను నిన్ను వారికి గడగడలాడునట్లు చేయుదును. యూదా రాజులను, నాయకులను, యాజకులు, ప్రజలను, ఈ దేశీయులు అందరూ నిన్నెదిరింతురు. కానీ నేను నిన్నీ దినమున సురక్షిత నగరము వలెను, ఇనుప స్తంభం వలెను, ఇత్తడి తలుపుల వలెను చేసేదను. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయమును సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభువైన నా వాక్కు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. राहों में काटे अगर हो, रुकना नहीं चलते जाना. यीशु तेरे साथ है, ये तू विश्वास करना. संसार के अंत तक ओ तेरे साथ है. राहों में काटे अगर हो, रुकना नहीं चलते जाना. यीशु तेरे साथ है, ये तू विश्वास करना. आने दो ये हान तो तूफान, आंधी आने दो ये हान तो तूफान. ओ मैया क्या डूबेगी जिसमें है यीशु महान. राहों में काटे अगर हो, रुकना नहीं चलते जाना. यीशु तेरे साथ है, ये तू विश्वास करना. संसार के अंत तक ओ तेरे साथ है. राहों में काटे अगर हो, रुकना नहीं चलते जाना. यीशु तेरे साथ है, ये तू विश्वास करना. రెండవ పట్టణము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 31వ వచనము మరియు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుము. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గంను ఒకదానిని నేను మీకు చూపెదను. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగిడి కంచుతోనూ గనగనలాడేడి తాళముతోనూ సమానము. నేను ప్రవచింపగలిగిన నిగూఢ రహస్యములను అర్థం చేసుకోగలిగినను, సమస్త జ్ఞానము కలవాడైనను, పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసమును కలిగియున్నను,
ప్రేమ లేని వాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తంను నేను త్యాగము చేసినను, దహనార్థము నా శరీరంనే త్యజించినను, ప్రేమలేని వాడనైనచో నాకు నిరుపయోగము. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థపరత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరార్థకములు, భాషలు నిలచిపోవును, జ్ఞానము గతించును. ఏలన మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచినది అద్దములో మసగగా కనబడు ప్రతిబింబం వంటిది, కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడింటిని నిలిచియుండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించినే పొగడనా. స్వామి స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా, స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా.
జల ప్రళయములో నోవను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములో 21వ వచనం నుంచి 30వ వచనం వరకు. లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితులమగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. అంతటా యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనుము అని సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసితేనే మేము వింటిమో ఆ కార్యమును ఎల్లా ఇచ్చట నీ స్వదేశములో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవముగా ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరములు 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్త యగు ఎలీషా కాలములో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరెవ్వరినూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థన మందిరములోని ప్రజలు అందరూ యేసు మాటలు విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పడత్రోయ తలచిరి. కానీ యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఎందుకు దేవుడు లోకమును ప్రేమించాడు ఆలోచన చేద్దాం. ఎందుకు లోకంలో ఉన్న మనుషులను చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత పాపాత్ములైనా సరే, ఎన్ని అపరాధాలు ఎన్ని తప్పులు చేసినా సరే, దేవుడి ప్రేమ మన మీద చల్లారిపోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమును ఉద్ధరించటానికి, ఈ లోకమును రక్షించటానికి
తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆ కుమారుని ద్వారా మనందరము కూడా దేవుని ప్రేమను తెలుసుకోవాలని, దేవుని యొక్క అభిషేకమును పొందుకోవాలని, దేవుని యొక్క స్వస్థతలు పొందుకోవాలని, ఆయన రాజ్యాన్ని స్థాపించాలని, ఆయన గొప్ప సాక్షులుగా ఉండాలని దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకోసమని దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ అనంతమైన ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమకు షరతులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు నరుని యొక్క ప్రేమ, మానవుని యొక్క ప్రేమను చూసినట్లయితే స్వార్థపూరితమైన ప్రేమ అంటాం. కానీ దేవుని ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ అది. ఈ స్వార్థమైన ప్రేమ, నరుని ప్రేమలో మోసం ఉంటుంది, కుళ్ళు కుట్ర ఉంటుంది. అలాగే మరి అవసరం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ మనుషులు మనకు సహాయం చెయ్యరు. కారణం వారిలో నిజమైన ప్రేమ లేదు అని మనం తెలుసుకోవాలి. దేవుడు మరి ఎంతగానో మనం ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రము మనం వదిలిపెడతలేదు. కారణం మనం ఆయనకు అమూల్యమైన బిడ్డలం. ఆమేన్. యు ఆర్ ప్రెషస్ టు హిమ్. నీ పేరును అరచేతిలో చెక్కి ఉన్నాను అన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని మర్చిపోడు. సామాన్యంగా మనం మర్చిపోతాం దేవుణ్ణి, మన ఇంటి వాళ్ళని మర్చిపోతాం, మన బంధువులు మర్చిపోతాం. కానీ చాలాసార్లు కూడా మనము దేవుని కూడా మర్చిపోతాం. మరి ఈ రోజున దేవుడు మనం గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు నన్ను ఎన్నుకోలేదు, మీరు నన్ను ముందుగా ప్రేమించలేదు, కానీ నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను, నేనే మిమ్మల్ని ప్రేమించాను. అందుకొరకే వాక్యములు చూస్తూ ఉన్నాం. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం చూస్తున్నాం. ఇర్మీయా యొక్క పిలుపు, ఇర్మీయా యొక్క గొప్ప సేవకు పిలువబడ్డాడు. తనలో ఉన్న బలహీనతలు ఎన్నో ఉన్నాయి. తను మాట్లాడలేని శక్తి లేనటువంటి వ్యక్తి. ఆయన నోరును శుద్ధి చేసి, ఆయన దేవుని వాక్యాన్ని నోటిలో పెట్టి బలవంతుని చేసి ప్రజలు రక్షించటానికి పంపి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అందుకోసమని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ముందుగానే. మనము రూపొందిక మునిపే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. స్తోత్రం. కారణం దేవునికి గొప్ప సాక్షులుగా ఉండటానికి. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనము కడు దూరంగా వెళ్తాం. పేతురు వల్ల నువ్వు దేవుడు అంటే ఎవరో తెలియదన్నట్టుగా పారిపోతాం. ఈరోజు వాక్యాన్ని బట్టి ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, తన సొంత అనగా ఊరిలోనే యేసు ప్రభు గౌరవించబడలేదు. ఈయన తల్లిదండ్రులు మాకు తెలియదా, యోసేపు తెలియదా, మరియమ్మ గారు తెలియదా? వాళ్ళు కార్పెంటర్ పని చేస్తాడు యోసేపు గారు, ఇతను కార్పెంటర్ పని చేసే కుమారుడు కదా అని అనుకున్నారు. కానీ ఆయనలో ఉన్న గొప్పదనాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మనము కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటాం. మనకు ఎవరైనా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా ఫ్రెండ్షిప్ లెవెల్లో కానీ లేదా బంధుమిత్రులు స్నేహితులైనా సరే, ఓ మనోడే కదా, మనవాడే కదా, మనలాంటి వాడే కదా అన్న ఈ ఆలోచనలతో ఒకరితో ఒకరు మనము ఫ్రెండ్షిప్లో మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం, లేదా గౌరవం కూడా ఇవ్వం ఒక్కోసారి. కానీ దేవుని బిడ్డలారా, ఒక దేవుని బిడ్డగా మనము గౌరవించాలి, మనం ప్రేమించాలి, ప్రార్థించాలి. ఈనాడు యేసు ప్రభువే గౌరవించబడలేదు. దానికి కారణం ఆయన విలువ తెలుసుకోలేదు. ఆయన ఎవరో అసలు తెలుసుకోలేదు. ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించాడో తెలియదు. ఈయన దేవదూషణం చేస్తూ ఉన్నాడన్నారు. ఇతను ఎప్పుడు కొట్టి చంపాలని చూశారు. కారణం అతడు అనగా యేసు ప్రభు నిజమైన రక్షకుడని
తెలియక, నిజమైన దేవుడని తెలియక యూదులు కానీ పరిసయ్యులు కానీ ధర్మశాస్త్ర బోధకులు కానీ వ్యతిరేకంగా యేసు ప్రభువుకు పనులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అక్కడ పట్టుకుందామని చూస్తూ ఉన్నారు. సువార్త సేవ చేయటం అంటే మాటలు కావు. సేవ చేయటం అంటే చాలా ధైర్యం ఉండాలి. దేవునితో కలిసి జీవించాలి, ప్రార్థించాలి, ఎదుర్కోవాల్సి వస్తే సమస్యలు. ఎవరి కోసమైతే మనం నిలబడుతున్నామో ఆ దేవుని కోసం ఎప్పుడైతే మనం నిలబడుతున్నామో, దేవుని కోసం ఎప్పుడైతే మనం పోరాడుతున్నామో చాలా నిందలు, అవమానాలు ఎన్నో వస్తవి. ఇంటి వారి వల్ల వస్తవి, బయట వారి వల్ల వస్తవి. కానీ భయపడవద్దు దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఆయన రెండింతలుగా దీవిస్తాడు. ఆమేన్. అందుకోసమనే ఈ రోజున ప్రభు యొక్క జీవితం ఆదర్శంగా తీసుకోవాలి. దేవుడు ఎన్ని వచ్చినా సరే, ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా సరే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. He came to do the will of the Father. దేవుని చిత్తము చేయటానికి వచ్చాడు. ఎవరు? యేసయ్య. నా చిత్తము చేయటానికి నేను రాలేదు, కానీ నా తండ్రి చిత్తము చేయటానికి వచ్చినాడు. A prophetic call is to do the will of the Father. ఒక ప్రవక్త పిలువబడ్డాడంటే, ఒక దైవజనుడు సువార్త సేవ చేసేవాళ్ళు, విజ్ఞాపన పరులు, ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం నిలబడ్డ వాళ్ళు నిందలు పడతారు, అవమానాలు పడతారు, శ్రమలు పడాల్సి వస్తుంది. కానీ దేవుడు మనల్ని ఇక్కడ లేదా పరలోకంలో కూడా ఆయన సమృద్ధి మనం దీవిస్తున్నాడు. పరలోక బహుమానములు మనం పొందుచున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినాయి, అన్ని బాధలు వస్తున్నా, ఎన్ని నిందలు అవమానాలు వస్తున్నా, కానీ మనం దేవుని చిత్తము చేయటానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. నా నామము నిమిత్తం మిమ్మలను హింసిస్తారు, దూషిస్తారు, నిందల పాలు చేస్తారు, జైల్లో కూడా పెడతారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం సెలవిస్తుంది, మీరందరూ కూడా గొప్ప బహుమానమును పొందుతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చేతులు జోడించి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకే స్తుతి, ఆరాధన, ఘనత, మహిమ, స్తోత్రం. ప్రభువా, రాజులకు రాజు, ప్రభుల ప్రభు అయిన గొప్ప దేవ, ఆరాధనీయ మహోన్నతుడు, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్యా, నీ ప్రేమను విలువ తెలియకుండా ప్రభువా, అయా మీరు మమ్మల్ని నడిపిస్తున్నా కూడా తండ్రి మూర్ఖత్వముతో ప్రభు అంధకారంలో చీకటిలో జీవిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. యేసయ్యా, నీ యొక్క గొప్ప సాక్ష్యము ద్వారా ప్రభు జీవితము ద్వారా మేమందరము కూడా తండ్రి మా యొక్క గ్రామంలో కానీ ఎక్కడ ఉన్నా సరే ప్రభు అవమానాలు, నిందలన్నీ కూడా మేము లెక్క చేయక నీ కోసము ఎక్కువగా సేవ చేయటానికి నూతన బలాన్ని, నూతన శక్తిని ప్రభువా అభిషేకమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అమ్మ తల్లి అయిన మరియమ్మ గారు మా కోసం ప్రార్థించండి. వెళాంగణి మాత, లూర్దు మాత, ఫాతిమా మాత మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆమేన్. హల్లెలూయా. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇదిగో దేవుని యొక్క సేవలో, ఇవాంజలైజేషన్, ఈ యొక్క సువార్త సేవలో మీరందరూ కూడా పాల్గొనాలి, మీరందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం లోకానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సహోదరి సహోదరులారా, అందుకోసమనే మనకు ఒక గొప్ప దైవజనుని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఎవరు అంటే ఏలియా ప్రవక్త.
ఈ ఏలియా ప్రవక్త గురించి చాలా చక్కగా మనం ధ్యానం చేసుకుందాం దేవుని బిడ్డలారా. పాత నిబంధన గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములో 8వ వచనం నుంచి 10వ వచనములో ధ్యానం చేసుకుందాం. ప్రభువు వాణి ఏలియాతో, నీవు సీదోను చెంతనున్న సారేఫతు పట్టణమునకు వెళ్ళి అక్కడ నివసింపము. అచ్చట కాపురముండు ఒక విధవను నీకు భోజనము పెట్టవలసిందిగా ఆజ్ఞాపించునని చెప్పాను. ఏలియా అట్లే సారేఫతునకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకొనున్నప్పటికీ అక్కడ ఒక విధవ పొయ్యిలోనికి పొల్లలేరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మా, చెంబుతో కొంచెం నీళ్లు తీసుకుని రమ్మనెను. ఆ విధవ వెళ్ళబోచుండగా మరలా అతడు ఆమెను పిలిచి కొంచెం రొట్టెను కూడా తీసుకుని రమ్మని చెప్పాను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టె ఏమీ లేదు. కుండలో కొంచెము పిండి, పాత్రలో కొంచెం నూనె మాత్రమే ఉన్నవి. నేనిక్కడ 2-3 పొల్లలేరుకొనుటకు వచ్చి తిని ఆ గుప్పిడి పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేను ఎప్పటికీ తిందుము, ఆ మీదట ఆకటితో ప్రాణములు విడుచుదామనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏలియాకు ముందుగానే కరువు గురించి ఆయన బయలుపరిచాడు. ఎందుకు అంటే ఈ కరువు రావాల్సిన అవసరం ఎందుకంటే ప్రజలు తమ ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారి మార్గంలో వారు వెళుతున్నారు, కానీ దేవుని మాటను వింటలేదు, దేవుని మార్గంలో నడవటలేదు. కాబట్టి అక్కడ కరువు వచ్చెను. తినటానికి కూడా భోజనము కూడా వారికి దొరకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమని నేను ఇశ్రాయేలు దేవుడిని యావేను కొలుచు భక్తుడును, నా పలుకులు వినుము, ప్రభుతోడు నేను ఆజ్ఞాపించిన తప్ప ఈ దేశం కొంతకాలం పాటు వాన కానీ మంచు కానీ కురియదనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు ఒక ప్రవక్త ద్వారా పలికిచ్చాడు. మా వర్షములు కానీ మంచు కానీ పంటలు కూడా ఏమీ పండవు. ఎందుకంటే వారు దేవుని ధిక్కరించే ప్రజలు చాలా ఘోరాలు నేరాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు నీకు దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు? వై గాడ్ డజంట్ లిసన్ టు యువర్ ప్రేయర్? దేవుడు నీకు ఎందుకు అద్భుతాలు చేయట్లేదు? దేవుడు నీతో ఎందుకు మాట్లాడతలేదు అనగా, నిన్ను నీవు సరి చేసుకోవాలి, దేవుని ముందు తగ్గించుకోవాలి, దేవుని సమర్పించుకోవాలి, దేవునితో సఖ్యత పడాలి, దేవునితో పశ్చాత్తాపపడి, ప్రభువా ఇక నుండి నేను నీ మార్గంలో నడుస్తాను ప్రభువా, నేను ధిక్కరించను, నిన్నే ప్రేమిస్తాను, సేవిస్తాను, ఆరాధిస్తాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవునితో ఒడంబడిక చేసుకుంటావో, నిబంధన చేసుకుంటావో, దేవుడు నీ కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఏలియాకు దేవుడు బయలుపరిచాడు కరువు గురించి, రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో. అందుకోసమే దేవుని బిడ్డలారా, మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నామమున ప్రార్థన చేసే బిడ్డల మనమే కాదు, ఎవరైనా సరే ఈనాడు అపవాది సైతాను క్రియల ద్వారా ఎంతోమంది దేవునికి దూరం అవుతున్నాం. కాబట్టి ప్రభు నామను చెప్తూ ఉన్నాను, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి రండి, ఆయన నీ దగ్గర ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రత్యేకంగా సారెఫాతు విధవరాలి వాళ్ళు ఆ యొక్క ఇంటికి ఎందుకు దేవుడు పంపించాడు ఒక ప్రవక్తను అనగా, దేవుని బిడ్డలు, అక్కడ దేవుడి కార్యాలు జరగాలని. ఆ కుటుంబంలో ఒక బాలుడు చనిపోయాడు. లేక ఒక బిడ్డను దేవుడిచ్చాడు, కానీ ఆ బాబు చనిపోయాడు, ఆ బిడ్డ చనిపోయాడు. అందుకోసమే తల్లి వేదన చూస్తూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనములో ఆమె అతనితో, అయ్యా, నీవు దైవభక్తుడివై ఉండి కూడా నాకు ఈ అపకారము చేసేది వేళ నీవు నా పాపములు దేవునికి జ్ఞప్తికి తెచ్చి నా కుమారునికి చావు తెచ్చిపెట్టితివి కదా అనే నిష్ఠుర వాక్యములు పలికెను. చూడండి తల్లి వేదన, బాధ. ఇజ్రాయేలు ప్రజలు కూడా మోషే ప్రవక్తను నిందించారు.
యేసు ప్రభువుని నిందించారు. ఇక్కడ చూస్తే ఒక ప్రవక్త ఏలియాను కూడా ఆ తల్లి విధవరాలు నిందిస్తూ ఉన్నది. కానీ దేవుడు అద్భుతాలు చేస్తాడు అన్నటువంటి విశ్వాసముతో ఏలియా అంటూ ఉన్నాడు, అమ్మ నీ కుమారుని తీసుకురా, నీ బిడ్డ ఎక్కడ ఉన్నా సరే తీసుకురా. ఆమె రొమ్ము మీద నుండి తీసుకొని ఇంటి మీద తాను వసించు గదిలోనికి మోసుకొని పోయి మంచంపై పరుండబెట్టెను. అతడు, ప్రభు నేను ఈ విధవ ఇంట తలదాచుకొనుచున్నాను కదా, నీవి దీనురాలి పుత్రుని చంపి ఈమెను బాధ పెట్టేదవా అని ప్రార్థించాను. చూడండి, దేవునికి ఈ ప్రవక్త మొరపెడుతూ ఉన్నాడు. గత రోజంతా నేను ఇక్కడ నిద్రించాను, ఈమె స్థానం ఇచ్చింది నాకు, తలదాచుకొనుటకు ఈమె నాకు స్థానాన్ని ఇచ్చింది. కాబట్టి తండ్రి, ఈ బిడ్డ చనిపోవటం ఎంత బాధాకరం. కాబట్టి యూ హ్యావ్ టు డూ సంథింగ్, నువ్వు ఏదో ఒకటి చెయ్యి తండ్రి అని ఒక ప్రవక్త మొరపెడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు చాలా ముఖ్యం. యాజకుడు పూజా బలుల ద్వారా, ప్రార్థన ద్వారా, స్వస్థత ప్రార్థన ద్వారా ప్రజల తరపున దేవునికి మొరపెడుచున్నాడు. ఆమేన్. ప్రజల తరపున దేవునికి ఈ యొక్క కృతజ్ఞత పూజా బలులు సమర్పిస్తూ ఉన్నాడు. వాక్యంలో చూస్తున్న హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1-5 వచనంలో చూస్తూ ఉన్నాం. ఆయన తన పాపముల కొరకే కాక అక్కడ ఉన్న ప్రజల పాపముల కొరట పూజలు సమర్పిస్తూ ఉన్నాడు. దేవుని ఉగ్రత రాకుండా, దేవుని ఆశీర్వాదములు కృమ్మరించాలని ఒక యాజకుడు తన యొక్క తలను తాకట్టు పెడుచున్నాడు, లేదా తన బిడ్డల కొరకు ఆశీర్వాదం కృమ్మరించాలని ఒక యాజకుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, పూజలు సమర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ రోజున మన గురువులను మనం ఎలా గౌరవిస్తూ ఉన్నాం, మన యాజకులను ఎలా మనం గౌరవిస్తున్నాం. యేసు ప్రభువును యూదులు, ధర్మశాస్త్ర బోధకులు ఎంతో అవమానించారు, నిందల పాలు చేశారు. ఈ రోజుల్లో మన యొక్క గురువుల గురించి కానీ, బోధకుల గురించి కానీ, లేదా మన విచారణలో కానీ, మన అమ్మగారులైన, సిస్టర్లైన, ఫాదర్లైన గురించి కానీ, దేవుని బిడ్డలారా, ఎటువంటి అసభ్యంగా మాట్లాడే హక్కు మనకు దేవుడు ఇవ్వలేదు. అలాగే వారి కోసం మనం ప్రార్థించాలి, వారిని గౌరవించుదాం, వారిని ప్రేమించుదాం, వారి కోసం ప్రార్థించుదాం. అప్పుడే మనం దీవెనలు పొందుతాం. చాలామంది వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, చాలామంది వ్యతిరేకంగా జీవించిన వాళ్ళ గురువులకు కానీ, కన్యాస్త్రీలకు చంపడము కానీ, రేప్ చేయటము కానీ, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి నిందలు వేసిన వాళ్ళు, అలాంటి ప్రజలు దేవుని బిడ్డల దేవుని శిక్షకు గురి అయ్యారు. ఎంతోమంది తెలిసి కూడా మళ్ళీ విచారణల్లో చాలామంది గురువులను బాధ పెడుతూ ఉన్నారు. గురువు తప్పు ఉండవచ్చు, బహుశా బలహీనతల వలన, కానీ వారిని దేవుడు బలపరచాలని, వారిని దేవుడు క్షమించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అప్పుడు మన కుటుంబాల మీద ఏ శాపాలు ఉండకోకుండా, మన కుటుంబాల మీద ఎటువంటి దేవుని ఉగ్రత లేకుండా, దేవుని ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే దేవుడు ఇచ్చే మనకి ఈరోజు సందేశం. ఈ ఏలియా ప్రవక్త ఒక చనిపోయిన బిడ్డను దేవుడు బ్రతికించాడు. మరి ఈరోజు మనం పోగొట్టుకున్న ఆశీర్వాదములు కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. అందుకోసమనే ఇక్కడ ఈ యొక్క రొట్టెల సాదృశ్యమును, నూనె గురించి కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. కొద్దిగా పిండి, కొద్ది నూనె అయినా కూడా దేవుడు అద్భుత కార్యములు చేశాడు. నీవు కూడా జీవాహారముతో పోషింపబడుచున్నావు. వాక్యము చేత నేను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. వాక్యము చేత నేను దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. చైతన్యము గల వాక్యము చేత దేవుడు నేను నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు వాక్యాన్ని బట్టి ధ్యానం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరము కూడా దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మనం ఏమేమి ప్రయత్నాలు చేయాలి. మనము చేయాల్సిన కార్యములు ఎన్నో ఉన్నవి. దేవుడు మనం పిలుపునిస్తూ ఉన్నాడు, రండి నన్ను అనుసరించండి. ప్రతి ఒక్కరము కూడా ఒక గొప్ప ప్రాఫిట్ కావాలి, ఒక ప్రవక్త కావాలి, ఒక ప్రవక్తరాలు కావాలి.
ఈనాడు నీ కుటుంబంలో ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. కానీ నీ విశ్వాసం మాత్రం నువ్వు కోల్పోవద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియచేద్దాం. రాబోయే కాలంలో దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేసి మనందరినీ కూడా ఆయన రక్షించి కాపాడాలని, నీవు పొందిన నిందలు, అవమానాలు దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. నీ ప్రతి ప్రార్థన దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో తల్లి మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయము ద్వారా మనందరము కూడా దేవుని రాజ్యంను కట్టబడటానికి సహకరించుదాం, ప్రార్థించుదాం, అలాగే సాక్షులుగా జీవించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపు విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము. ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము. సంప్రీతితో మా కానుకలను అర్పించలేమిట చేరితిని. సంప్రీతితో మా కానుకలను అర్పించలేమిట చేరితిని. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవ గుర్తుగా నీ పీఠం మీద ఈ కానుకలు సమర్పించుచున్నాము.
వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నేర్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సహాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చేతివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాం. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమును కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మారో రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకొంటివి. అతని ద్వారా నిరంతరం నీ సమక్షంలో ఆనందించుచున్న దూతల బృందము నీ వైపును ఆరాధించుచున్నది. వారితో మా స్వరం ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, హోసనా 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 హోసనా. గళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసనా హోసనా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా. హోసనా 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 హోసనా. దేవుని నామమున వచ్చిడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా. హోసనా 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 హోసనా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. భోజనానంతరం పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణము తాను స్మరించుచు జీవమునసిగి అపముల రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీ పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలు చేసి మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తం పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసం జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమని పరిపూర్ణ చేయము. ఉత్థానము నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములు చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి
దేవుని కన్యతలు మరియమ్మతోనూ పునీత యోసేపు గారు అంతను వారు మదర్ తెరిసా ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యత్యములు భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహణ పాపమును ముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడు. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షిందము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించని ఎలనవారైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీస్త విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్. ప్రభుని ప్రేమ, శాంతి, సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేవారు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసు దేవా, నీవే కదా ఈ క్షణ కరుణతో కావరావా, నీయందే మనమ్మిక. ఈ ప్రభు యేసు దేవా, నీవే కదా ఈ క్షణ కరుణతో కావరావా, నీయందే మనమ్మిక.
దివ్యనాదా దీనరక్ష పాపములను పరిహరించు. దివ్యనాదా దీనరక్ష పాపములను పరిహరించు. రావా రాజా మమ్మేలగా మందిని అలంకరింప. ఈ ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ. కరుణతో కావరవా నీయందే మనమ్మిక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణ సహాయపడ దివ్యహారముతో మమ్ము బలపరిచితివి. ఈ దివ్య సప్రసాదం ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసం వృద్ధి చెందుడు సహాయపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ త్రియేక సర్వేశ్వరుడు మిమ్ములందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో శాంతి సమాధానంతో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా